धर्मस्य तदात्मानं सृजाम्यहम्। ओं वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननं चतुर्मुखमुखाम्भोजवनहं सवधूर्मम मानसे रमतान् नित्यं सर्वशुक्ला सरस्वती आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। आदित्यादि नवग्रह देवताभ्यो नमः। ముందుగా భాస్కర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నిర్వాహకులకి ప్రోత్సాహకులకి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షల్ని తెలుపుకుంటూ ఉన్నాము. ఈరోజు మనకి ఉగాది అనగా సంవత్సరాది అనగా సంవత్సర ప్రారంభం. ఈరోజు మనకి విశ్వావసు అని పేరు కలిగిన సంవత్సరం మనకి పుడుతూ ఉన్నది. ఈ సంవత్సరాది నాడు మనందరం కూడా ప్రత్యేకంగా మన ఇంట్లో స్నాన సంధ్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా ముగించుకుని మనం నూతన వస్త్రాన్ని ధరించి పంచాంగాన్ని విఘ్నేశ్వరుణ్ణి నవగ్రహాలందరినీ కూడా పూజించి ఆ తర్వాత దైవజ్ఞుని ముఖం ద్వారా మనం పంచాంగ శ్రవణం చేయుట అనేది మనకి అనాదిగా అనూచానంగా మనకి ఓ సంప్రదాయం వస్తూ ఉన్నది. మనకి భవిష్యద్ధి భూయో భూతాత్ అని మనకి వేదం. జరిగిపోయిన కాలం కంటే కూడా రాబోయే భవిష్యత్ కాలం చాలా విశేషమైంది అని మనకి ఒక ఆశావాదాన్ని మనకి వేదం తెలియజేస్తూ ఉంటుంది. అట్లానే వేదంలో ఎక్కడ చూసినా సరే సంవత్సర ప్రజాపతి అని 12 మాసా సంవత్సర చతుర్విగుంశత్యర్ధమాసా సంవత్సర. ఒక సంవత్సరంలో 24 పక్షాలు ఉంటాయని, అట్లానే 12 మాసాలు కలిపితే ఒక సంవత్సరం అని, ఈ 12 మాసాలు కలిగిన సంవత్సరాన్ని ప్రజాపతి అనగా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేశారు కాబట్టి ఆయనచే సృష్టి చేయబడిన సంవత్సరం ఆయన రూపంగా అనగా ప్రజాపతి స్వరూపంగా ఉపాసన చేయడం మనకి వేదంలో అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం ఎవరి స్వరూపం అని మనం కొంత ఆలోచించినట్లయితే సంవత్సరం సూర్యభగవానుని స్వరూపం. 12 ఆత్మాదివాకర 12 ఆత్మన్నమోస్తుతే అని మనం సూర్యుడిని కీర్తిస్తూ ఉంటాం. అట్లాగా 12 మాసాలతో ఉన్న సంవత్సరాన్ని సూర్యరూపంగా అనగా కాలరూపంగా ఉపాసన చేయడం మన భారతీయులందరూ కూడా అలవాటులో పెట్టుకున్న విషయం. మనం గడుపుతున్న కాలాన్ని భగవంతుడిగా ఎంచి ఆ కాల పురుషుణ్ణి మనం ఉపాసన చేసి ఆయన యొక్క అనుగ్రహం ద్వారా మనం కావాల్సిన ఫలాలన్నింటినీ కూడా మనం పొందుతూ ఉన్నాం. శ్రీమద్ భాగవతంలో మనకి కపిల దేవహూతి సంవాదంలో కాలపురుషుని మహిమని గురించి కపిల వాసుదేవుడు ఆయన తన తల్లి అయిన దేవహూతి దేవికి చెప్తూ ఆయన 24 తత్వాల్ని వివరించి, అమ్మ 25వ తత్వం ఒకటి ఉన్నది, ఆ 25వ తత్వమే లోపల అంతరాత్మ రూపంగాను వెలుపల కాలరూపంగాను ప్రకాశిస్తూ ఉన్నది. చేష్ట యతస్స భగవాన్ కాల ఇత్యుపలక్షిత అని ఆ 25వ తత్వమే కాలరూపము అని కాలపురుషుడు అని కపిల వాసుదేవుడు తన తల్లి అయిన దేవహూతి దేవికి ఆయన అక్కడ కాలపురుషుడు గురించి తెలియజేస్తాడు. అట్లాగే మనకి శ్రీమద్ రామాయణంలో చూసుకున్నా కూడా విశాఖ నక్షత్రం ఈ కోసలేంద్రులైన అనగా సూర్యవంశంలో పుట్టిన రాజులందరికీ కూడా విశాఖ నక్షత్రం చాలా ప్రశస్తం. ఆ వంశంలో పుట్టిన మహారాజులందరూ కూడా విశాఖ నక్షత్రంలో మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు. యుద్ధకాండలో విశాఖ నక్షత్రాన్ని ఒక గ్రహం అనగా అంగారకుడు పడుతూ ఉన్నప్పుడు రాముడికి ఇంకా యుద్ధం తెమలటం లేదు అని ఒక సంశయం, ఒక రకమైన నిరుత్సాహం కలిగినప్పుడు అగస్త్యుడు ప్రత్యక్షమై ఆదిత్య హృదయాన్ని ఉపదేశించగా ఆయన కాలపురుషుడైన సూర్యభగవానుడిని ఉపాసన చేయగా ఆయన ఆ తర్వాత మంచి ఉత్సాహాన్ని
ఇదంతా కూడా పొంది ఆ తర్వాత రావణాసురుణ్ణి వధించినట్టుగా మనం రామాయణంలో కూడా చూస్తూ ఉన్నాం. అట్లా ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేయగానే అథ రవిరవదన్ నిరీక్ష్య రామం, ఆకాశంలో కనిపిస్తూ ఉన్న సూర్యమండలంలో ఉన్న భగవానుడు రాముణ్ణి ప్రత్యక్షంగా చూస్తూ, నాయన నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగత వచస్త్వరేతి. రాముడు ఒక్కసారి అగస్త్యుడు చెప్పిన విధంగా ముమ్మార్లు ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసిన తర్వాత సూర్యుడు ఆయన దేవగణం మధ్యలో ఉన్నవాడు, ఆయన రాముడిని చూస్తూ, నాయన త్వరపుడు, రావణ సంహారం తథ్యము అనే మాటని చెప్పినట్టుగా మనం యుద్ధకాండలో మనం చూస్తూ ఉన్నాం. అలా మనం ఎక్కడ చూస్తున్నా సరే మన వాంగ్మయం అంతటా కూడా కాలపురుషుణ్ణి అనగా సూర్య భగవానుణ్ణి ఉపాసన చేస్తూ ముందుకు వెళ్ళడం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్న విషయం. అట్లా ఆ విధంగా కాలపురుషుని యొక్క ఆరాధన చేత మనమందరం కూడా ఈ ఉగాది నాడు కాలపురుషుణ్ణి పూజించుకోవడం ద్వారా, అనగా కాలరూపుడైన ఆ భగవంతుని స్వరూపమైన తిథివార నక్షత్ర యోగ కరణముల్ని మనం తెలుసుకుని, అట్లానే నక్షత్ర ఫలాల్ని రాశి ఫలాల్ని కూడా మనం దైవజ్ఞ ముఖం ద్వారా తెలుసుకుని మనం ఉత్తమ ఫలాల్ని పొందుతూ ఉండడం అనేది మనకి ఈ ఉగాది పండుగ నాడు మనకి అనూచానంగా మనకి వస్తున్న ఒక సదాచారం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని మనకి పంచాంగ శ్రవణం చేసే ముందర మనమందరం కూడా చెప్పుకునే శ్లోకం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. కళ్యాణ గుణాల్ని ఈ పంచాంగ శ్రవణం అనేది చేకూరుస్తుందన్నమాట. పంచాంగ శ్రవణం చేయడం ద్వారా ఏ రోజు ఏ కర్మ ఎప్పుడు చేయాలో ఆ విషయాన్ని బాగా తెలుసుకుని, ఏ రోజు ఏ పని చేయాలో ఆ విషయాన్ని బాగా తెలుసుకుని అగ్రేసరుడుగా అవుతూ ఉంటాడు మనుష్యుడు. కనుక శ్రీకళ్యాణ గుణావహం అని ప్రశంసిస్తున్నారు. ఈ పంచాంగ శ్రవణం ద్వారా శత్రు జయం కూడా కలుగుతుంది. అట్లానే దుస్వప్నం మొదలైన దోషాలని ఈ పంచాంగ శ్రవణం పోగొడుతూ ఉంటుంది. ఈ కాలరూపుడైన భగవంతుడిని గురించి తెలుసుకోవడం వల్ల గంగా స్నానం చేసినంత ఫలం వస్తుంది. విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం. పంచాంగ శ్రవణం గోదానం చేస్తే ఏ ఫలమైతే కలుగుతుందో ఆ ఫలాన్ని పంచాంగ శ్రవణం మనకి కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ పంచాంగం అనే దాన్ని మనం ప్రతిరోజు గనక మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయుష్ కూడా వృద్ధి కలుగుతుంది. మంచి శుభకరం అనగా శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానాన్ని సంపదల్ని కూడా ఈ పంచాంగం మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. అట్లా అనేక కర్మలకు సాధనమైన ఈ పంచాంగాన్ని మీరందరూ కూడా శ్రవణం చేయండి. పంచాంగం ఆకర్ణ్యతాం అని పంచాంగ ప్రశంస మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ జ్యోతిష్శాస్త్రం అంటే ఏంటి అంటే అని ఒక ప్రశ్న వేస్తే జ్యోతిషామయనం చక్షు అని. మనకి వేదమునికి 6 అంగాలు ఉన్నాయి. ఒక్కో అంగము కూడా ఆ వేదము యొక్క తాత్పర్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అట్లా వేద తాత్పర్యాన్ని తెలియజేసే అంగాల్లో ఈ జ్యోతిష్శాస్త్రం అనేది వేదమునకి కన్ను వంటిది అని చెప్తున్నారు. జ్యోతిషామయనం చక్షు. ఈ జ్యోతిష్శాస్త్రంలో ఏ విశేష పుణ్యతిథులు అయితే చెప్పబడి ఉన్నాయో ఆ పుణ్యతిథులు యందు వేద ప్రోక్తములైన కర్మలన్నింటినీ కూడా చేసి విశేష ఫలితాన్ని అందరూ కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ జ్యోతిష్శాస్త్రం అనేది వేద పురుషుడికి కన్ను లాంటిది సుమా అని జ్యోతిష్శాస్త్ర యొక్క ప్రశంస. అలానే వేదస్య చక్షు కిల శాస్త్రమే తత్. ఈ జ్యోతిష్శాస్త్రం అనేది వేదమునకు చక్షుస్సు వంటిది. ఈ జ్యోతిష్శాస్త్రంలో ఉన్న విధి విధానాన్ని అనుసరించి మనకి లోకంలో ఏ సత్కార్యక్రమాలు చేస్తూ ఉన్నా సరే జ్యోతిష్శాస్త్రం వాటికి ఆధారంగా ఉంటూ ఉన్నది. అట్లానే అర్థార్జనే సహాయ. మనం ధనాన్ని బాగా సంపాదించాలి అని అనుకున్నప్పుడు ఆ అర్థార్జన విషయంలో
మనకి ఈ జ్యోతిషాస్త్రం అనేది సహాయకంగా ఉంటుందని మరో గ్రంథంలో చెప్తున్నారు. పురుషాణం ఆపదర్ణవే పోతః. పురుషుడు ఆపద అనే సముద్రంలో మునిగిపోతూ ఉండగా ఓ తెప్పలాగా ఇది వచ్చి ఆదుకుంటుంది జ్యోతిషాస్త్రము. యాత్రా సమయే మంత్రి. ప్రయాణాల్లో ఈ జ్యోతిషాస్త్రం మనకి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆనందాది యోగాల్ని మనం చూసుకుని కనుక ప్రయాణాన్ని మనం చేపట్టినట్లయితే మనకి ఆ ప్రయాణం చాలా సుఖవంతంగాను, మనం అనుకున్న పని చాలా విజయవంతంగాను అవుతూ ఉంటుంది. అందుకని యాత్రా సమయే మంత్రి అని మరో ప్రశంస. ఈ విధంగా ఉషసి ప్రబుధ్యమానస్య న్యాయార్జిత ధనస్య చ దేవద్విజాభ్యర్చకస్య సర్వే సానుగ్రహాః గ్రహాః. ఏమండి, మనకి గ్రహాలన్నీ కూడా ఉత్తమ ఫలితాల్ని ఇచ్చేవిగా అవ్వాలంటే ఏం చేయాలండి? అందరికీ అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు కదా అంటే దానికి ఒక రహస్యం చెప్తున్నారు. ఈ కాలపురుషుడైన సూర్యుడిని త్రిసంధ్యల్లోనూ మనం ఉపాసిస్తూ ఉండడం వలన, సూర్యోదయాత్ పూర్వం మనం ఉషఃకాలంలోనే మేలుకుంటూ ఉండడం వలన, న్యాయార్జితమైన ధనం మన దగ్గర ఉన్నప్పుడు, దేవద్విజ గురు ప్రాజ్ఞులందరినీ కూడా మనం యథావిధిగా పూజిస్తూ ఉన్నప్పుడు సమస్త గ్రహములన్నీ కూడా మనకి చాలా అనుకూలంగా ఉంటాయి అని, మనకి అన్ని గ్రహాలు కూడా ఉత్తమ ఫలము అందించేవిగా ఎలా ఉండాలి అన్న విషయంలో మనకి ఉపాయం చెప్పారన్నమాట. అట్లా ఈ పంచాంగ శ్రవణం మనందరం కూడా ఇప్పుడు చేసుకుందాం. అస్య శ్రీ సమస్త కళ్యాణ భాజనస్య శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన నిదానభూతస్య స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరస్య సృష్ట్యాది గతాబ్దాః అని మనకి ఇక్కడ సృష్టి ప్రారంభం నుండి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి అన్న విషయాన్ని మనకి మన పంచాంగ గణకులు అనగా దైవజ్ఞులు వీళ్ళందరూ కూడా మన చరిత్రని తమ జ్యోతిష్శాస్త్ర పురోక్తమైన గణనం ద్వారా వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. సృష్టి ప్రారంభం నుండి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి అన్న విషయాన్ని వాళ్ళు లెక్కించి చెప్తున్నారు. 1,50,85,185,88,185,166 సంవత్సరాలు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటిదాకా అయ్యాయి. మళ్ళీ చెప్తున్నాను, 1,52,52,58,58,88,126 సంవత్సరాలు మనకి సృష్టి ప్రారంభం నుంచి మనకు కూడా గడిచాయి. అందులో ఈ కలియుగంలో మనకి 5,126 సంవత్సరాలు మనకు గడిచాయి. ఆ కలియుగ సంవత్సరాల్లో విక్రమార్క శకంలో మనకి 2,082 సంవత్సరాలు, శాలివాహన శకంలో 1947 సంవత్సరాలు, క్రీస్తు శకంలో మనకి 2025 సంవత్సరాలు కూడా మనకి అయ్యాయి. ఇవన్నీ కూడా కలిపితే 5,126 సంవత్సరాలు కలియుగ ప్రారంభం నుండి కూడా మనకు అయ్యాయి. ఎందుకనే మనం సంకల్పంలో కలియుగే ప్రథమపాదే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ భారతదేశంలో మనకి చాంద్రమానం ప్రకారం విశ్వావసునామ సంవత్సరము, వింధ్య పర్వతానికి ఉత్తరప్రదేశంలో బారహస్పత్యమానం ప్రకారం వేరే సంవత్సరం ఉంటుంది. శేషాచలానికి దక్షిణ భాగంలో సౌరమానాన్ని వాళ్ళందరూ కూడా ప్రధానంగా తీసుకుని వాళ్ళు గణనం చేస్తూ ఉంటారు. చాంద్రమాన వశం వలన అనగా చాంద్రమానాన్ని అనుసరిస్తున్న మనకి ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరము. బారహస్పత్యమానాన్ని అనుసరించే వాళ్ళందరికీ కాళయుక్త నామ సంవత్సరము. గురువుదయము అనగా బృహస్పతి గ్రహం యొక్క ఉదయాన్ని అనుసరించి మార్గశిరాబ్దము అని మనకి అబ్దత్రయం. చాంద్రమానం ప్రకారంగా విశ్వావసునామ సంవత్సరము, సౌరమానం ప్రకారంగా కూడా విశ్వావసునామ సంవత్సరమే, బారహస్పత్యమానం ప్రకారం కాళయుక్త నామ సంవత్సరము, గురువుదయం అనుసరించి మనకి మార్గశిరాబ్దము అని మనకి ఈ సంవత్సరం మనకి ఆయా మానాలను అనుసరించి ఏ సంవత్సరం మనకి పుడుతోందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరంలో ప్రధానంగా నవనాయకులు
ఈ సంవత్సరం యొక్క విశేషం ఏంటంటే ఆదివారం రోజు ఈ సంవత్సరం మనకి పుడుతూ ఉన్నది కనుక ఈ సంవత్సరానికి రాజు సూర్య భగవానుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవే, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. వీళ్ళు ప్రధానంగా 9 మంది నవనాయకులు ఈ సంవత్సరానికి. అట్లానే మిగతా ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. పురోహితుడుగా బుధుడు ఉన్నాడు, పరీక్షకుడుగా కుజుడు ఉన్నాడు, గణకుడుగా గురువు, గ్రామపాలకుడుగా రవి, దైవజ్ఞుడుగా శని, రాష్ట్రాధిపతిగా రవి, ఉద్యోగాధిపతిగా చంద్రుడు, అశ్వాధిపతిగా చంద్రుడు, మళ్ళీ గజాధిపతి బుధుడు, మళ్ళీ పశువులన్నింటికీ కూడా అధిపతి రవి, దేవతలకు అధిపతి బుధుడు, నరులకు అధిపతి శనైశ్చరుడు, గ్రామాలకు అధిపతి కుజుడు, వస్త్రాది పదార్థాలకు అధిపతి శుక్రుడు, రత్నాలకు అధిపతి సూర్యుడు, వృక్షాలకు అధిపతి కుజుడు, జంగమాలకు అధిపతి బుధుడు, సర్పములకు అధిపతి గురువు, తర్వాత మృగములన్నింటికి కూడా అధిపతి శనైశ్వరుడు, శుభములకు అధిపతి సూర్యభగవానుడు, స్త్రీలకు కూడా అధిపతిగా సూర్యభగవానుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విధంగా 30 మంది నాయకుల్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత జగల్లగ్నము, వర్షలగ్నం, ఈ 2 లగ్నాలను అనుసరించి ఈ సంవత్సర ఫలం మనకు ఏ విధంగా ఉందో మనం ప్రధానంగా తెలుసుకుంటున్నాం. సంవత్సరం నవనాయకుల్లో 4 చాలా శుభాన్ని కలిగించే వాళ్ళుగా ఉన్నారు. ఆ తర్వాత 21 మంది ఉపనాయకుల్లో 9 మంది శుభాన్ని కలిగించేవారు ఉన్నారు. ఆ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ప్రజలకి అట్లానే పాలకుల ఇద్దరికీ కూడా సమన్వయం కాస్త బాగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో ఉండే అధికారులు కాస్త ఆధిపత్య ధోరణిని ఎక్కువగా ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ మనకి పరస్పరం సహకారం ఉండడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంత్రి, సైన్యము, సస్యము, ధాన్యము, అర్ఘ్యము, మేఘము, నీరసాధిపతుల్ని పరిశీలించగా మొత్తం మీద ఈ సంవత్సరం పంటలు బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అట్లాగే వర్షాలు కాస్త సమృద్ధిగానే కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పంట నష్టమయ్యే సూచన కనిపిస్తోంది. ఆ విధంగా వర్షలగ్న, జగల్లగ్న పరిశీలన చేసిన తర్వాత మనకి కొన్ని ఆయా రాష్ట్రాల్లో విపత్తులు ఏర్పడినా కూడా ఆ విపత్తులన్నీ కూడా తిప్పి కొట్టబడే సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే మానసిక శాంతి కొంత తక్కువయ్యే సూచన కనిపిస్తూ ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వం కొంత మెరుగ్గా వ్యవహరించే అవకాశం ఉన్నది. బ్యాంక్ ఖాతాదారులకి కాస్త మేలు కలిగే అవకాశం ఉన్నది. తర్వాత జగల్లగ్నంలోనూ వర్షలగ్నంలోనూ బాగా పరిశీలించినట్లయితే రవాణా రంగం కాస్త బాగా లాభదాయకంగా ఉన్నది. 4వ స్థానంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా సానుకూల అంశములు కనిపిస్తూ ఉన్నాయి. అట్లానే 5వ స్థానాన్ని పరిశీలించగా శిశు సంక్షేమం, సంగీత సాహిత్య పరిశోధన రంగాల్లో ప్రభుత్వం కంటే ప్రైవేటు సంస్థల సహకారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. 6వ స్థానం పరిశీలించగా అంటువ్యాధుల భయం ఉన్నప్పటికీ వైద్య రంగంలో కాస్త జాగరూకత వహించడం వలన వాటినన్నింటినీ కూడా తిప్పికొట్టే అవకాశాలు ఉన్నాయి. 7వ స్థానాన్ని పరిశీలించగా విదేశీ వాణిజ్యములు బాగా నిలకడగా సాగే సూచనలు ఉన్నాయి. 8వ స్థానాన్ని పరిశీలించగా కాస్త అధికారుల మధ్యలో రహస్యాలు బయటికి పొక్కడం, ఇట్లాంటి సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కాస్త ప్రభుత్వం కొంత జాగ్రత్తగా ఉండాలి. 9వ స్థానాన్ని పరిశీలించగా వైజ్ఞానిక రంగంలోనూ విద్యారంగంలోనూ ఉన్న వాళ్ళకి బాగా లాభదాయకంగా ఉంది. సైంటిస్టులకి, స్టూడెంట్స్కి చాలా బాగుంది. అట్లాగే న్యాయ వ్యవస్థ కూడా చాలా బాగా ఉంటుంది. 10వ స్థానాన్ని పరిశీలించగా మనకి ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి పథంలో వెలుగులీంతూ ఉంటాయి. 11వ స్థానాన్ని పరిశీలించగా వివిధ రంగాల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఈ సంవత్సరం పెరిగే
సూచనలు ఉన్నాయి. ద్వాదశ స్థానాన్ని పరిశీలించగా కాస్త సామాన్య జీవనాన్ని గడిపే వాళ్ళకి కొంత ప్రభుత్వం వారు కేటాయించే విషయాల్లో కొన్ని విషయాలు అందని ద్రాక్షల్లాగా ఉంటుంటాయి అనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరము రాజకీయ ఆర్థిక సుస్థిరతలతో చాలా ప్రగతిగా కనిపిస్తోంది. మంచి ప్రగతి వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రజలు అట్లానే ప్రజాపాలకులు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక దృష్టిని బాగా పెంచుకుని శివకేశవ ఉపాసన అంటే శివుడు కేశవుడు, పరమేశ్వరుడు విష్ణువు, వీళ్ళిద్దరి మధ్యలో భేదాన్ని తొలగించుకుని వీళ్ళిద్దరూ ఒకరే అన్న భావంతో ఉపాసన కనుక చేసినట్లయితే శివకేశవ ఉపాసన ద్వారా మనందరికీ కూడా ఉత్తమ ఫలం మనకి కలుగుతుంది అన్న విషయం జగల్లగ్న వర్షలగ్న పరిశీలన చేత మనకి తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి, కృష్ణ జయంతి అని 2 మహాపర్వలు మనకి సంభవిస్తూ ఉన్నాయి. మనకి 15 ఆగస్టు 2025 శుక్రవారం నాడు అష్టమికి నిశీథ సమయంలో వ్యాప్తి ఉండడం వలన ఆ రోజు మనకి కృష్ణ జన్మాష్టమి. అలాగే ఇంకో అలభ్య యోగం, మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చే పర్వలు కొన్ని ఉంటాయి, ప్రతి సంవత్సరం దానివి కేవలం కొన్ని సంవత్సరాల్లో మాత్రం వచ్చే పర్వలు ఉంటాయి. అట్లా అలభ్య యోగం ఇంకోటి ఈ సంవత్సరంలో మనకి అదనంగా మనకు కనిపిస్తూ ఉన్నది. దాన్ని మనం చూసినట్లయితే కృష్ణ జయంతి అని చెప్తున్నారు. సూర్యుడు సింహరాశిలో ఉండగా శ్రావణ మాసంలో కానీ భాద్రపద మాసంలో కానీ కృష్ణపక్షంలో కనుక అష్టమి ఉన్నట్లయితే దాన్ని కృష్ణ జయంతి మహోత్సవంగా అనుష్ఠానం చేయడం అనేది మనకి కాలమాధవీయం మొదలైన గ్రంథాల్లో మనకి తెలుపుతూ ఉన్నారు. ఆ ప్రకారంగా సూర్యుడు సింహరాశిలో ఉండగా ఈ సంవత్సరం భాద్రపద కృష్ణ అష్టమి నాడు రాత్రిపూట మనకి అష్టమి ఉన్నది. అట్లానే అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్ర వ్యాప్తి కూడా ఉన్నది. కాబట్టి స్మార్తులకు వైష్ణవులకు కృష్ణ జయంతి మహోత్సవాన్ని అనుష్ఠానం చేసే ఒక మహదవకాశం మనకి లభిస్తూ ఉన్నది. కృష్ణ అష్టమి ఈ సంవత్సరం ఉన్నది, అట్లానే కృష్ణ జయంతి కూడా ఈ సంవత్సరం మనకుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం దీపావళి నిర్ణయం అక్టోబర్ 20, 2025 నాడు నరక చతుర్దశి ఆ రోజు, అట్లానే 21 అక్టోబర్ 2025 నాడు దీపావళి. నరక చతుర్దశి సాయంత్రం నాడు లక్ష్మీదేవిని మనం పూజించుకోవడం, అలాగే దీపావళి నాడు 21వ తారీఖున మనం ఉల్కా ప్రదర్శనం ఇవన్నీ కూడా బాణాసంచా కాల్చడం ఇవన్నీ కూడా చేయాలి. మహాళయ పక్షంలో పితృదేవతలు వారి కుమారులు ఇచ్చిన భాగాల్ని తీసుకోవడానికి భూలోకానికి వస్తారు. వాళ్ళు మళ్ళీ ఆ దీపావళి సమయంలో వాళ్ళు పితృలోకానికి వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళే సమయంలో వాళ్ళకి మార్గాన్ని చూపించేందుకు గాను ఆ అమావాస్య రోజుల్లో మనం అట్లా కాగడాల్ని ఉల్కా ప్రదర్శనం చేయడం అనేది మనకు అనుచానంగా ఉన్నది. ఆ విధంగా ఆ ప్రకారంగా 20వ తారీఖు నాడు నరక చతుర్దశి, 21వ తారీఖు నాడు మనకి దీపావళి ఈ సంవత్సరం. ఆ తర్వాత ఈ సంవత్సరం 2 చంద్రగ్రహణాలు సంభవిస్తూ ఉన్నాయి. అందులో మొదటి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు 2027. ఆ రోజు కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తూ ఉన్నది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యారాశి వారికి, ధనురాశి వారికి శుభఫలాన్ని ఇచ్చేదిగా ఉంది. అట్లానే మిథున రాశి వారికి, సింహ, తుల, మకర రాశి వారికి మధ్యమ ఫలాన్ని ఈ చంద్రగ్రహణం ఇస్తున్నది. కర్కాటక, వృశ్చిక, కుంభం, మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం అధమ ఫలాన్ని ఇచ్చేదిగా ఉన్నది. కనుక ఆ రోజు చంద్రగ్రహణం నాడు గ్రహణ ప్రారంభ సమయంలో స్నానం చేసి, గ్రహణం ఉన్న సమయంలో జపము ఉపాసన చేసి, మోక్షకాలంలో ఆ అశుభ ఫలం రాకుండా ఉండేందుకు గాను దానం ఇచ్చి మోక్షం అయిన తర్వాత స్నానం చేయాలని మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ గ్రహణ కాలం ఈ విధంగా ఉంది.
స్పర్శకాలం రాత్రి 9:57 స్పర్శకాలం, మధ్యకాలం 11:32 మోక్షకాలం 1:27 మొత్తం పుణ్యకాలం 3 గంటల 10 నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం మనకి ఆ రోజు రాత్రి మనకు పడుతూ ఉన్నది. అంటే 11:32 నుంచి 1:27 దాకా ఆ చంద్రగ్రహణం సంభవిస్తూ ఉన్నది. అనగా 3 గంటల 10 నిమిషాల పాటు. ఆ రోజు సాయంత్రం 4:30 లోపల ఆహారాదులన్నింటినీ కూడా తీసుకుని వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత ఆహారాదులను తీసుకోకూడదు. అట్లాగే ఆ పుణ్యకాలాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత రెండో చంద్రగ్రహణం 2026 మార్చి 3వ తారీఖున, మార్చి 3వ తారీఖు 2026 సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తూ ఉన్నది. అయితే దీనికి స్పర్శకాలం 3:20 మధ్యాహ్నం, సూర్యాస్తమయం ఏమో 6:20, మోక్షకాలం ఏమో 6:47. అంటే స్పర్శకాలం 3:20 ప్రారంభం అయినా మనకి సూర్యాస్తమయం తర్వాత మనకి పుణ్యకాలం ప్రారంభం. అనగా 6:20 నుంచి 6:47 దాకా, అనగా వెరసి 27 నిమిషాలు పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో మనం జపము మొదలైన కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకోవాలి. ఈ చంద్రగ్రహణం అనగా 2026 మార్చిలో వచ్చే చంద్రగ్రహణం, మార్చి 3వ తారీఖున వచ్చే చంద్రగ్రహణం మిథున, తుల, వృశ్చిక, మీన రాశి వారికి శుభఫలాన్ని ఇస్తూ ఉన్నదిగా ఉంది. మేష, కర్కాటక, ధను, కుంభరాశి వారికి మధ్యమ ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది. వృషభ, సింహ, కన్య, మకర రాశి వారికి అధమ ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది. కనుక ఈ వృషభ, సింహ, కన్య, మకర రాశి వాళ్ళందరూ కూడా మోక్షకాలంలో గ్రహణ ప్రయుక్తమైన దానాలను ఇచ్చుకోవాలి. ఇచ్చినట్లయితే వాళ్ళకి ఉత్తమ ఫలం కలుగుతుంది అని మనకి గ్రహణాలు ఈ సంవత్సరం 2 ఉన్నాయి. తర్వాత ఈ సంవత్సరం ఏప్రిల్ 30, 2025 ఆ రోజు అక్షయ తృతీయ మహాపర్వ రానున్నది. ఆ రోజు గంగా స్నానము, జపము, హోమము, ఇంకా పాదుక, ఛత్ర, చామరాది దానములన్నీ కూడా మనకు అక్షయ ఫలాన్ని కలిగిస్తాయి. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగానే నరక చతుర్దశి 20/10/2025, దీపావళి 21/10/2025. ఈ విధంగా మనకి అనేక పర్వాలు కూడా ఈ సంవత్సరంలో వస్తూ ఉన్నాయి. తర్వాత అబ్దత్తరి ఫలాన్ని ఇక్కడ చెప్తున్నారు. విశ్వావసు సంవత్సర ఫలం మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ విశ్వావసనామ సంవత్సరంలో పంటలు సామాన్యంగా ఉంటాయి, వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి, రాజులు, అధికారులు ఆర్థికంగా బాగా వృద్ధిలోకి వస్తారు. కాబట్టి కొంత దొంగతనాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం కూడా కొంత కలిగే సూచన కనిపిస్తూ ఉన్నది. బారహస్పత్యమానం ప్రకారంగా కాళయుక్త నామ సంవత్సరం. ఈ కాళయుక్త నామ సంవత్సరంలో పంటలు సమృద్ధిగా ఉంటాయి. రాజులకి పరస్పర శత్రుత్వం అనగా ప్రజాపాలకులకు మధ్యలో కాస్త శత్రుత్వం అనేది వస్తూ ఉంటుంది. అట్లానే శ్రౌత యాగానుష్ఠానాలు బాగా జరుగుతూ ఉంటాయి. అగ్ని ప్రమాదములు కొంత కనిపించే సూచన ఉంది. గురువుదయ వశం వలన మార్గశిర అని పేరు కలిగిన సంవత్సరము. ఈ మార్గశిర సంవత్సరంలో ప్రజలకు రోగములు, రాజులకు పరస్పరం కలహములు పెరుగుతూ ఉంటాయి. అట్లానే కార్తీక అబ్దం అంటే ఈ మార్గశిర అబ్ద సంవత్సరంలోనే కార్తీకాబ్దము, మార్గశిరాబ్దము అని 2 భాగాలు. దాంట్లో ఆకలి బాధలు కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. ఆయుధ భయం కొంత ఉంటుంది, అగ్ని భయం కొంత ఉంటుందని మార్గశిరాబ్ద ఫలం ఈ విధంగా ఉంది. ఆ తర్వాత మకర సంక్రాంతి పురుష లక్షణం ఈ విధంగా ఉంది. మకర సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరం వ్యాఘ్ర వాహనాన్ని ఎక్కి గొడుగుని ఆచ్ఛాదనగా చేసుకుని ఖడ్గాన్ని ఆయుధంగా ధరించి దక్షిణ దిక్కుగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ మకర సంక్రమణం అనేది కృష్ణపక్షంలో జరుగుతూ ఉన్నది కాబట్టి మనకి సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. జంతువులకి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఈ విధంగా మకర సంక్రాంతి ఫలం కూడా మనకి చెప్పారు.
ఆ తర్వాత మనకి ముఖ్యమైన అంశం పంచాంగ శ్రవణంలో మనకి ఈరోజు తిథివార నక్షత్రాలని మనం ఒకసారి స్మరించుకోవాలి. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని కనుక మనం స్మరించినట్లయితే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. వారాదాయుష్యవర్ధనం. వారాన్ని కనుక మనం స్మరించినట్లయితే ఆయుర్వృద్ధి కలుగుతుంది. నక్షత్రాధరతే పాపం. నక్షత్రాన్ని ఈరోజు ఫలానా నక్షత్రం అని కనుక మనం తెలుసుకున్నట్లయితే పాప హరణం అనగా పాపం పోతుంది. యోగా రోగ నివారణం. యోగాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే రోగ నివారణ అనేది కలుగుతుందని చెప్తున్నారు. కరణాత్ కార్యసిద్ధించ. ఆ రోజు ఫలానా కరణం అనే విషయాన్ని మనం తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని తిథివార నక్షత్ర యోగకరణ ఫలాన్ని మనకి ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రంలో మనకి చెప్తున్నారు. ఈరోజు 30/3/2025 అనగా మార్చి 30, 2025. ఈరోజు ఆదివారము. తిథి శుక్ల ప్రతిపత్తు. నక్షత్రం రేవతి నక్షత్రము. యోగము ఐంద్రయోగము. కరణము భవకరణము. తదుపరి బాలవకరణం మనకి సంభవిస్తున్నది. అమృత ఘడియలు ఈ రోజున మనకి మధ్యాహ్నం 2:27 నుంచి 3:52 దాకా అమృత ఘడియలు మనకు ఉన్నాయి. ఈ సమయంలో మనకి ఏవైనా ముఖ్యమైన కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో ప్రారంభించుకోవడం మంచిది. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి 5:36 దాకా ఉంది. వర్జ్యం సూర్యోదయం నుండి 7:24 దాకా ఉన్నది. ఇది ఈ రోజున మనకున్న తిథి వార నక్షత్ర యోగ కరణములు. ఆ తర్వాత కందాయ ఫలములను గురించి మనం తెలుసుకుందాం. కందాయ ఫలములు మనకి మొత్తం 27 నక్షత్రాలు. అశ్విని భరణి కృత్తిక మొదలైన నక్షత్రాలు. ఆ నక్షత్రాలకి కందాయ ఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ కందాయ ఫలాల్లో బేసి సంఖ్య కనుక ఉన్నట్లయితే ధనలాభము, సరి సంఖ్య ఉన్నట్లయితే సమలాభము, శూన్య సంఖ్య కనుక ఉన్నట్లయితే అది శూన్య ఫలాన్ని అది సూచిస్తూ ఉంటుంది. అట్లానే మొదటి స్థానంలో కనుక శూన్యం ఉన్నట్లయితే వ్యాధి, మధ్యన 0 ఉన్నట్లయితే భయము, చివరి కందాయంలో 0 ఉన్నట్లయితే హాని అని మనకి తెలియజేస్తున్నారు. 3 స్థానాల్లో కనుక 0 కనుక ఉన్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా హాని అని మనకి కందాయ ఫలాల్లో మనం తెలుసుకోబోతున్నాము. అశ్విని నక్షత్రానికి 3-0-4 అంటే మధ్యస్థానంలో 0 ఉంది కాబట్టి భయం అనేది ఉంటుంది. భరణి నక్షత్రానికి 6-1-1, కృత్తికా నక్షత్రానికి 1-2-3, రోహిణీ నక్షత్రానికి 4-0-0, మృగశిర నక్షత్రానికి 7-1-2, ఆర్ద్ర నక్షత్రానికి 2-2-4, పునర్వసు నక్షత్రానికి 5-0-1, పుష్యమి నక్షత్రానికి 0-1-3, ఆశ్లేష నక్షత్రం 3-0-2, మఖ నక్షత్రం 6-0-2, పూర్వ ఫల్గుని 1-1-4, ఉత్తర ఫల్గుని 4-2-1, హస్త 7-0-3, చిత్త 2-1-0, స్వాతి 5-2-2, విశాఖ 0-0-4, అనురాధ 3-1-1, జ్యేష్ఠ 6-2-3, మూల 1-0-0, పూర్వాషాఢ 4-1-2, ఉత్తరాషాఢ 7-2-4, శ్రవణం 2-0-1, ధనిష్ఠ 5-1-3, శతభిషం 0-2-0, పూర్వభాద్ర 3-0-2, ఉత్తరాభాద్ర 6-1-4, రేవతి 1-2-1. ఈ విధంగా కందాయ ఫలాలు ఉన్నాయి. ఆ తర్వాత మేషరాశి మొదలుకొని ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానాలని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మేషరాశి అనగా అశ్విని భరణి నక్షత్రం వారు, కృత్తిక 1వ పాదం వారికి ఆదాయం 2, వ్యయం 14. వీరు కాస్త జాగ్రత్తగా ఖర్చులు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజపూజ్యం 5, అవమానం 7. ఈ మేషరాశి వారు నిత్యం దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా వాడికి ఉత్తమ ఫలితాలు దక్కుతాయి.
తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ వృషభ రాశి వారు నిత్యం కాలభైరవ అష్టోత్తరాన్ని గనక చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితం వారు పొందవచ్చు. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి చాలా ఉత్తమంగా ఈ సంవత్సరం ఉంది. ఈ రాశివారు నిత్యం రామభుజంగ ప్రయాత స్తోత్రాన్ని చేసుకున్నట్లయితే చాలా ఉత్తమ ఫలితాలని ఇతోధికంగా పొందుతారు. తర్వాత కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఉత్తమంగా ఉంది. వీరు ఇతోధికంగా ఉత్తమ ఫలితాలని పొందడానికి గణేష స్తోత్ర పారాయణ చేసినట్లయితే వీరికంతా కూడా ఉత్తమంగా ఉంటుంది. ఆ తర్వాత సింహరాశి వారు మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1 పాదం. వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశివారు ప్రతిరోజు కూడా గాయత్రి అష్టోత్తర పారాయణ చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీరికి ఈ సంవత్సరం ఆదాయం అద్భుతంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు నారాయణ కవచాన్ని పారాయణ చేసినట్లయితే చాలా దివ్యంగా ఉంటుంది ఈ సంవత్సరం. తదుపరి తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. అంతా కూడా సమానంగా ఉంది ఈ సంవత్సరం. వీరు దుర్గా సహస్రనామ స్తోత్ర పారాయణ కనుక చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 14. చాలా జాగ్రత్తగా ఖర్చులు చూసుకోవాలి. రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశివారు లక్ష్మీనారాయణ హృదయాన్ని కనుక చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితం సంవత్సరం అంతా కూడా పొందుతారు. ధనురాశివారు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. కాస్త అందరితోనూ వ్యవహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు నిత్యం కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. అనంతరం మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదం. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశివారు ప్రతిరోజు కూడా శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే రామానుగ్రహం వలన వారికి ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. కుంభరాశివారు ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశివారు నిత్యం లక్ష్మీ అష్టోత్తర పారాయణ కనుక చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సంవత్సరం అంతా కూడా చాలా దివ్యంగా ఉంటుంది. ఇక చివరగా మీనరాశి. ఈ మీనరాశి వారికి అనగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం సమానంగా ఉంది వీరికి. ఈ రాశివారు ప్రతిరోజు కూడా దుర్గా కవచాన్ని కనుక చేసుకున్నట్లయితే
అద్భుతమైన ఫలితాలని, ఆశించిన ఫలితాలని సాధిస్తారు అనే విషయం పంచాంగం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక మనం ఈ సంవత్సరానికి సంబంధించిన రాశి అనగా కందాయ ఫలాన్ని చెప్పుకున్నాం. ఈ సంవత్సరంలో ఆయా రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి చెప్పుకున్నాం. ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రశంస. స్వయంభువ సృష్టం చక్షుర్భూతం ద్విజన్మన వేదాంగం జ్యోతిషం బ్రహ్మ సమం వేదైర్వినిశ్చితం జ్యోతిషాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కో సాక్షిణో తత్ర శ్రౌత స్మార్తాది సాధనం. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి చేత ఈ జ్యోతిషాస్త్రం సృజించబడింది. బ్రాహ్మణోత్తములందరికీ కూడా కన్ను వంటిది. ఈ జ్యోతిషాస్త్రం లేకపోతే వారు సత్కర్మాచరణ చేయలేరు. ఈ జ్యోతిషాస్త్రం వేదానికి చక్షుస్సు. ఇది వేదములందు చాలా పొగడబడింది. చాలా పుణ్యమైన శాస్త్రం ఇది. ప్రత్యక్షంగా మనకి ఈ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన గ్రహములు, నక్షత్రములు అన్నీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నా అది రహస్యంగానూ ఉంటూ ఉంటుంది. ఈ జ్యోతిష్ శాస్త్రానికి సూర్య చంద్రులు చాలా ముఖ్యులు అన్న విషయాన్ని ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రశంసలో మనకు చెప్తున్నారు. ఈ ఉగాది మహాపర్వనాడు మనం బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని దంతధావనాది కార్యక్రమాలని పూర్తి చేసుకుని మంగళ స్నానాన్ని చేసి మనం మంచి కొత్త వస్త్రాలని మనం ధరించి అలంకరించుకుని ఉత్తరముఖంగా కానీ ప్రాగ్ముఖంగా కానీ మనం కూర్చుని దైవజ్ఞుని సన్నిధిలో విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతీదేవిని, నవగ్రహాలని, దైవజ్ఞుణ్ణి కూడా అనగా జ్యోతిష్శాస్త్ర పండితుల్ని కూడా మనం పూజించి, గురువుల్ని, బ్రాహ్మణోత్తముల్ని కూడా మనం పూజించి ఈ సంవత్సర ఫలాన్ని సాంగోపాంగంగా మనం యథాక్రమంగా వినాలి. అలా విన్నట్లయితే మనకి ఈ సంవత్సరంలో మనకి ఏవైతే అశుభాలు కలుగుతాయని చెప్పారో ఆ అశుభాలన్నీ కూడా పోయి సకల శుభాలు కూడా కలుగుతాయని మనకి పంచాంగ శ్రవణ ఫలాన్ని చెప్తున్నారు. అలాగే ఈ అబ్దాది నాడు నింబ కుసుమ భక్షణం, ఆ ఉగాది పచ్చడిని మనం స్వీకరించాలి. అది గనక స్వీకరించినట్లయితే పూర్వ యామకంలోనే అనగా సూర్యోదయం అయిన తర్వాత 2 గంటల లోపుల్లోనే మనం ఈ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. స్వీకరించినట్లయితే మంచి ఆయుష్, ఐశ్వర్యము మనకి తప్పక లభిస్తాయి. మనస్సులో ఉన్న కలతలన్నీ కూడా తీరిపోతాయని చెప్తున్నారు. ఈ విధంగా ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని వింటున్నారో వాళ్ళందరూ కూడా క్రతుఫలాన్ని అనగా యజ్ఞయాగాది క్రతుఫలాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని మనకి ఈ అబ్దాది కృత్యంలో చేయవలసిన పని ద్వారా వచ్చే ఫలాన్ని మనకి ఈ విధంగా జ్యోతిష్శాస్త్రం తెలిపున్నది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలపురుషుడైన సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ద్వారా భాస్కర భక్తి ఛానల్ నిర్వాహకులకి, ప్రేక్షకులకి, అట్లానే పంచాంగ శ్రవణం చేసిన వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలుగుతూ ఉండుగాక అని ఆ సూర్యనారాయణ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. హర హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అభ్యుత్థానం అధర్మస్య